వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలిలో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ ఎన్నికలకు బ్రేక్ పడింది. 11వ జిల్లా అదనపు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు నిలిచిపోయాయి. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల అధికారిగా ఉన్న సాధు ప్రతాప్ కుమార్ వెల్లడించారు. తమకు కోర్టు అమీనా ద్వారా ఉత్తర్వులు అందినట్లు తెలిపారు. గుండా పిచ్చయ్య అనే జీవితకాలపు సభ్యత్వం కలిగిన వ్యక్తి కోర్టు నుండి ఇంజెక్షన్ తెచ్చారని చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు అన్నీ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ క్రింద ప్రభుత్వం నిర్వహిస్తుంది. కానీ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానాలను మాత్రం ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోలేదు. దానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొండిజేటి రోసయ్య ఆనాడు వైశ్య కులానికి చెందిన అమ్మవారి దేవాలయాలను ఎండోమెంట్స్లోకి రావని ప్రభుత్వంతో పోరాడి సాధించారు రోసయ్య. అయినప్పటికీ ఈనాటి కూటమి ప్రభుత్వం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున అధికార లాంఛనాలతో పెనుగొండలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్త్రాలను సమర్పిస్తే తెనాలిలో మంత్రి నాదెళ్ల మనోహర్ అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. ఇంత ప్రాతినిధ్యం ఉన్న కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానాలకు ప్రభుత్వ పెత్తనం లేదు. అమ్మవారి కోట్లాది రూపాయల ఆస్తులున్న ప్రైవేటు వ్యక్తులే నిర్వహిస్తున్నారు. అందువల్ల తెనాలిలో దేవస్థానం పాలకవర్గ కమిటీ కోసం ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఆ పోటీ కూడా రాష్ట్ర స్థాయిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా ఉన్నాయి అంటే అతిశయోక్తి లేదు. దీనికోసం ఎన్నికలు జరపాలని ఒక వర్గం కోరుతుంటే మరో వర్గం ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చారు. వీటన్నింటికీ మూల కారణం అంతర్గతంగా వైశ్యుల వెనుక రాజకీయ పార్టీలు దాగున్నాయని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఎన్నికలు జరుగుతాయా లేక రాజకీయ సుడిగుండంలో చిక్కుకొని చివరకు రోసయ్య తెచ్చిన జీవోకి ఎసరు పెట్టే విధంగా చేస్తారా అనేది చూద్దాం. మొన్న 1, 2 తారీఖుల్లో మన ఎన్నికల ప్రక్రియలో భాగంగా 41 మంది నామినేషన్లు వేయటం జరిగింది. అది మీడియా ద్వారా అలాగే మా అందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది. ఈరోజు 4వ తారీఖు విత్ డ్రాయల్స్ సమయం ఉదయం 10 దగ్గర నుంచి సాయంత్రం 4 దాకా. దాంట్లో భాగంగానే మేము ఎన్నికల కార్యాలయంలో కూర్చొని ఉండగా మన 11th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి కోర్టు నుంచి అమీనా గారు 11:38 రావడం జరిగింది. ఆయన గోండా పిచ్చయ్య అనే ఒక గారు అనే జీవిత సభ్యుడు ఎలక్షన్స్ మీద అవకతవకలు ఉన్నాయి, బైలాలో తేడా ఉంది, ప్లస్ మెంబర్షిప్ లిస్టులో అవకతవకలు ఉన్నాయి అనే విషయం మీద సదరు కోర్టు వారిని ఆశ్రయించగా సదరు కోర్టు వారు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చి ఉన్నారని అమీనా ద్వారా మాకు అందినది. ఇది అమీనా గారు మాకు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ కాపీ. సదరు జడ్జి గారు ఇచ్చిన ఉత్తర్వులని గౌరవించి ఆ క్షణం నుంచి ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయడం జరిగింది. భవిష్యత్తులో కోర్టులో 16వ తారీఖు వరకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మేము కోర్టులో వకాలత్ చేసి జరిగాక తదుపరి జడ్జి గారి ఆదేశాలను వాళ్ళ ఉత్తర్వుల్ని గౌరవించి ఆ తదుపరి చర్యలు ఆయన చెప్పిన ప్రకారం కోర్టు చెప్పిన ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు కోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఎన్నికలని నిలుపుదల చేయడం జరిగింది ఉన్నది ఉన్నట్టుగా. అయితే మీరు ఇప్పటివరకు ఉన్నటువంటి కమిటీ ఏ కమిటీ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం చైర్మన్గా ఉన్నట్టు భావించాలి? ఏ కమిటీ? ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికలు నిలిపేశారు. అవును. అయితే పాత కమిటీ కంటిన్యూ అవుతుందా లేకపోతే మీకు అది లీగల్గా మేము ఎంక్వైరీ చేసి మన లీగల్ ఒపీనియన్ తీసుకొని తదుపరి మీకు తెలియజేయగల వాళ్ళను.